తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి నోటీసులు పోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. ఓవైపు కేంద్రం నుండి స్పెషల్ బలగాలు కూడా వస్తున్నాయనేటటువంటి చర్చ వినబడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్ దర్యాప్తు సంస్థ కూడా స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ పైన కీలకమైనటువంటి నోటీస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలకు సంబంధించి బ్రీఫ్గా ఒక 10 నిమిషాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ లైవ్ 10 మందికి షేర్ చేయండి. ఈ 10 మంది ఇంకో 10 మందికి షేర్ చేయమని రిక్వెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. అయితే దాదాపు 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు అధికారంలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు మామూలు దందా చేయలే. భయంకరమైనటువంటి దందాలు, అక్రమాలు, అవినీతి అనేకమైనటువంటి దందాలు చేసారు. దాదాపు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. 6,72,000 కోట్ల అప్పు కేసీఆర్ చేసి పెట్టిండు. దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 81,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్కి కేసీఆర్ అప్పు చేసినటువంటి పరిస్థితి. కేవలం విద్యుత్కి మాత్రమే. మళ్ళీ తర్వాత బతుకమ్మ చీరలు తెలుసు కదా, బతుకమ్మ చీరలు కేసీఆర్ ఇస్తూ ఉంటాడు. బతుకమ్మ అది ఏది ఫెస్టివల్స్కి అని చెప్పి, లేకపోతే బతుకమ్మలకి అని చెప్పి, దసరాకి అని చెప్పి, దీపావళికి అని చెప్పి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంచేటటువంటి ప్రయత్నం కూడా చేసిన మహిళలకు. ఆ బతుకమ్మ చీరలకు సంబంధించిన అప్పు దాదాపు 200 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు. ఇవన్నీ అంశాలు కీలకంగా తెరపైకి వస్తే తర్వాత ఇదే కేసీఆర్ సెక్రటేరియట్కి సంబంధించిన విషయంలో 617 కోట్ల రూపాయలకు సెక్రటేరియట్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటే కేసీఆర్ మాత్రం 910 కోట్ల రూపాయలు సెక్రటేరియట్, అంటే అంతకంటే ఎక్కువ కట్టిండు సారు. మళ్ళీ అదే సెక్రటేరియట్లో ఈరోజు ఎలుకలు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ లోపల ఎలుకలన్నీ కూడా ఫైల్స్ మొత్తం ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. తర్వాత 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహం కట్టిండు. ఆ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ స్కామ్ చేసిండు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇంకో అంశం ఏంది, ప్రగతి భవన్ కేసీఆర్ సారు దాదాపు 80 నుండి 90 కోట్లతో కట్టాల్సినటువంటి కేసీఆర్ దాదాపు 200 కోట్ల రూపాయలతోటి ప్రగతి భవన్ కట్టిండట. ఇంకోటి ఇదే 200 కోట్ల రూపాయలకు సంబంధించిన విషయంలో 12 లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ సారు ఆ ప్రగతి భవన్లో ఆయన కుక్కలకు షెడ్ కట్టుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబానికి కుక్కలు ఉంటాయి కదా, కొన్ని కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి పెట్ డాగ్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం దాదాపు 12 లక్షల రూపాయలు పెట్టి కేసీఆర్ కుక్కల కోసం షెడ్ కట్టించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి. తర్వాత ఇదే కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు సారు రీడిజైన్ పేరిట కట్టిండు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 90,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. కేంద్రం నుండి ఇన్ని పైసలు తీసుకొచ్చినట, వేరే బ్యాంకులకు వెళ్ళి ఇన్ని పైసలు తీసుకొచ్చి మొత్తం అప్పు మోసి మొత్తం తెలంగాణనే అడ్డికి పౌసలు అమ్ముదామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే కేసీఆర్. అంత ప్రమాదకరమైనటువంటి అప్పులలో కూరుకుపోయింది తెలంగాణ. ఇన్ని కీలకమైనటువంటి అంశాలలో కేసీఆర్ ఇరుక్కుపోయింది. ఇంకో అంశం ఏంటంటే కేసీఆర్ 10 సంవత్సరాలలో ఈ 6,72,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడు చేసింది కదా సారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ ఈ 6 లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం ఎంత ఖర్చు పెట్టినాం, వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టినాం, లేకపోతే ఇతర శాఖలు ఉన్నాయి కదా ఇటు, లేకపోతే విద్యా వైద్యం కాకుండా రెవెన్యూ కానివ్వండి, పోలీస్ శాఖ కానివ్వండి, లేకపోతే ఇతర శాఖలు కానివ్వండి, ఇవన్నిటిపైన కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నప్పుడు దేనికి ఎంత ఖర్చు పెట్టిండు, ఏ శాఖల కోసం, ఏ మంత్రి పదవుల కోసం ఎంత ఖర్చు పెట్టిండు అనేది ఇప్పుడు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే కీలకంగా నడుస్తున్నటువంటి అంశం. ఇప్పుడు కేసీఆర్ పైన ఒకవేళ ఎంక్వైరీ కమిటీ చేసినా కూడా కేసీఆర్కి ఒకవేళ నోటీస్ పంపించేటటువంటి కార్యక్రమం చేసినా ఇప్పుడు క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఏంటంటే విద్య కోసం కేసీఆర్ కేవలం 5 నుండి 6% మాత్రమే కేటాయించిండు. ఎంత కేటాయించాలా విద్య కోసం? 15 నుండి 20% విద్య కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది బడ్జెట్. దీనిలో కేటాయించలేదు సారు. మళ్ళీ ఏం చేసిండు, వైద్యం కోసం దాదాపు 10 నుండి 15 లేదా 30 కేటాయించినా పెద్ద ఇబ్బంది ఉండదు వైద్యం పైన. అలాంటి వైద్యానికి కేసీఆర్ ఎంత కేటాయించిండు? కేవలం 6 నుండి 7% మాత్రమే విద్యా వైద్యం కోసం కేసీఆర్ బడ్జెట్ కేటాయించిండు. దీంట్లో 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు సారు. మరి ఏడిపోయిందండి? ఎవడబ్బా సొమ్ము ఇదంతా? ఏడికెళ్ళి తెచ్చిరు పైసలు? కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్లో పంట పండించిండా, లేకపోతే కేసీఆర్ ఏమైనా ఎర్రబల్లి ఫామ్ హౌస్లోనో, జనవాడ ఫామ్ హౌస్లోనో, లేకపోతే హరీష్ రావుకి సంబంధించిన రంగనాయక సాగర్ ఫామ్ హౌస్లోనో పంట పండితే తెచ్చినారు పైసలు? ఏడికెళ్ళి వచ్చినాయి ఈ 6,72,000 కోట్ల రూపాయలు? తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల ఆస్తి.
ఈ వాస్తినని తీసుకుపోయి కేసీఆర్ అడ్డికి పోవచ్చుడు ఏడబడతాడా దందాలు చేసి పడేసిండు సారు ఏడబడతాడా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంది, కేసీఆరే చెప్పిండు, ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంది చాలా క్లియర్గా, నేను ప్రతి నియోజకవర్గానికి మేము ఖచ్చితంగా కలెక్టరేట్ భవనం కొత్తది కట్టిస్తాం, తర్వాత మేము విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కొత్తగా హాస్టల్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం, గురుకుల హాస్టల్ అని చెప్పిండు, తర్వాత మెడికల్ కాలేజ్లు అని చెప్పిండు. ఈ మెడికల్ కాలేజ్లకు గురుకుల హాస్టళ్లకు ఎంత ఎంత డబ్బులు కేటాయించిండు, ఎంత బడ్జెట్ పోయింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కాళేశ్వరం పైన 1,25,000 కోట్ల రూపాయలు, ఈ 1,25,000 కోట్ల రూపాయలు కేసీఆర్ దేనికి ఎంత ఖర్చు పెట్టిండు, అన్నారంకి ఎంత, సుందిల్లాకి ఎంత, మేడిగడ్డకి ఎంత, లేకపోతే లక్ష్మీకి సంబంధించినటువంటి బెరాజ్లకు పంప్ హౌస్లకు ఎంత అనేది పూర్తి స్థాయిలో లెక్క తీయడానికి ఓవైపు కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి చెప్పాలంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డి కూడా అంత పెద్ద పట్టించుకోలే, పాపం ముసలాయనే కదా కట్టెపట్టుకుని నడుస్తూ ఉన్నాడు, ఆయన అవస్థలో ఆయన ఉన్నాడు, సరే పోనీలే ఏదో జరిగింది, మనం ఇప్పుడు సవరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పూర్తి స్థాయిలో మనమే బాధ్యతలు తీసుకోవాలి, మనమే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి కూడా సైలెన్స్లో ఉన్నాడు. కానీ సార్ ఏం చేసిండు, కేసీఆర్ సారు గట్లుంటుంది అదే అని చెప్పి నిన్న సారు ఏడా తెలంగాణ భవన్లో 23 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రెడీగుర్రు, మా దాంట్లోకి రానీకి బీఆర్ఎస్ పార్టీలకు సకదన పార్టీ మాది లట్టుకున్న దున్కనీకి రెడీగున్నారని చెప్పి నిన్న మన సార్ చెప్పిండు. చెప్పేసరికి రేవంత్ రెడ్డి ఊకుంటాడా? ఇదివరకే రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఎక్కడ దొరికితే అక్కడ కేసీఆర్ను ఖతం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అప్పుడు సారు నిన్న ఛాన్స్ ఇచ్చేసిండు కేసీఆర్ సారు, 23 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి రెడీగా ఉన్నారు, ఒక్క మాట చెప్తే జాయిన్ అవుతారు. ఒక పెద్ద మనిషి మాకు ఫోన్ చేసిండు, ఫోన్ చేసి సార్ మీ దగ్గరికి పార్టీకి సంబంధించిన నేతలను తీసుకొస్తా, ఎమ్మెల్యేలను తీసుకొస్తా అని చెప్పిండు అని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడింది తెలంగాణ భవన్లో, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే ప్రయత్నం చేసిండట. అప్పుడు ఏమైంది, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అలర్ట్ అయ్యిండు. అలర్ట్ అయ్యి సరే కేసీఆర్ పోతే పోన్లే అనుకున్నాడు, కానీ ఇంకా కేసీఆర్కు అహంకారం తగ్గలేదు, ఇంకా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పైన ఎంక్వైరీ కమిటీ వేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం, కేసీఆర్ చేసినటువంటి దందాలు, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి ఇసుక మాఫియా, ఇవన్నీ కూడా బయటపడాలంటే ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ 6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిండు, ప్రభుత్వ పాఠశాలలకు ఎంత, ఎందుకంటే మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నదంటే, ఓవైపు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా దవాఖానా, నిమ్సు, లేకపోతే ఇతరకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో 100 పడకల హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ఫార్మసీకి సంబంధించినటువంటి హాస్పిటల్ కానివ్వండి, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. గాంధీ భవన్లో బెడ్లు గతిలేవు. కరోనా టైంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో చాలామంది తెలంగాణ ప్రజలు అవస్థపడ్డటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. బెడ్లు లేక, ఆక్సిజన్ లేక పిట్టల్లాగా రాలిపోయిరండి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు. మరి 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు అట్లీస్ట్ మరి కేసీఆర్ సారు ఎందుకు మరి ఇంత అవస్థ ఎందుకు పడ్డాడు, విద్యా వైద్యం పైన ఎందుకు పెట్టలేకపోయిన బడ్జెట్, ఎందుకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది, ఇవన్నీ అంశాలపైన ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యకు మీరు చూడండి, కేసీఆర్ సారు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి మొత్తం భూకంపం బద్దలు కొట్టినామన్నాడు కదా. మరి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్లకు ఓన్ బిల్డింగ్స్ ఎందుకు లేవు, గవర్నమెంట్ పాఠశాలలకు ఓన్ బిల్డింగ్స్ లేక వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్స్ వాళ్ళు లీజుకు తీసుకొని ఆ బిల్డింగ్స్లలో ఎందుకు నడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యా వ్యవస్థను. గవర్నమెంట్ టీచర్లకు ఉద్యోగాలకు జీతాలు ఉన్నాయి, పోలీసులకు జీతాలు ఉండదు. అసలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్టారు అసలు సరిగ్గా ఉందా లేదా అనేటటువంటి అంశం కూడా లేదు. వీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు రావాల్సినటువంటి జీతాలు 20వ తారీఖు, 15వ తారీఖు, 10వ తారీఖు కూడా వచ్చినాయి. అలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా కనబడ్డాయి. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ మీరు చూడండి, ఎంత ఘోరమైనటువంటి అంశాలలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దందా. తెలంగాణ ఎక్కడ అప్పులలో కూరుకుపోయిందో ఆలోచన చేయండి. ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే కేసీఆర్ చేసినటువంటి భాగవతం అంతా ఇంత కాదు, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పెట్టిండు. ఆఖరికి ఈయనకు విద్యుత్, ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం, తక్కువ ధరకు కొనుక్కోండి అని చెప్పి ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తే, లేదు మేము తక్కువ ధరకు కొనం, ఎక్కువదే కావాలి మాకు, బాగా వాడతామని చెప్పి కేసీఆర్ ఎక్కువ ధరకు విద్యుత్ కొన్నాడు. తక్కువ ధరకు వచ్చినటువంటి విద్యుత్ను ఎక్కువ ధరకు కొనుగోలు చేసిండు సారు. ఆఖరికి కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ 6 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసిండు అనుకుంటున్నారు? సారు కొన్ని పెట్టిండు, ఏది ఎస్సీకి సంబంధించినటువంటి కొన్ని, ఎస్టీకి సంబంధించినటువంటి కొన్ని పెట్టి అట్లా కూడా కొన్ని అప్పులు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అనేకమైనటువంటి దందాలు చేసిండు సారు కార్పొరేషన్ల పేరిట. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, ఈ కార్పొరేషన్ల పైన కూడా కేసీఆర్ అప్పు తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిండు.
ఆఖరికి వరంగల్ బస్ స్టాండు, హైదరాబాద్ బస్ స్టాండు, జూబ్లీ బస్ స్టాండు, లేకపోతే మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఇవన్నీ కుదువబెట్టి డబ్బులను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు. సబ్ స్టేషన్లు అన్నీ కుదువబెట్టిండు. అన్నీ కుదువబెట్టి సారు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇప్పుడు ద పాయింట్ ఏంది, కేసీఆర్ అనే వ్యక్తి 6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిండు, విద్యారంగానికి ఎంత, వైద్య రంగానికి ఎంత, లేకపోతే ఇరిగేషన్ శాఖకి ఎంత, ఎందుకంటే అత్యంత ఇంపార్టెంట్ అయినది ఇరిగేషన్ శాఖ. మరి ఇరిగేషన్ శాఖకు కేసీఆర్ సారు ఎంత బడ్జెట్ కేటాయించిండు అనేది ఇప్పుడు చర్చాంశకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అంశం ఏంటి, కేసీఆర్ సార్కు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఉచ్చు కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంది, సారు నేను చేయలే, నాకు సంబంధమే లేదని చెప్పిండు సారు. తర్వాత ఏమైంది, కేసీఆరే పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు. కేసీఆర్ చేయబట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. ఆఖరికి ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతి అన్న అని చెప్పి, వేణుగోపాలరావు అని చెప్పి, ఇంకో రావు మొత్తం రావులే. కేసీఆర్ సార్ సుటపోలే ఉన్నారు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ దందాలో. మామూలు దందా కాదు, వీళ్ళు భయంకరమైనటువంటి దందాలు చేసిరు. వీళ్ళంతా అరాచకం రాచరిక పరిపాలన కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేసీఆర్ కుచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ దాదాపు 500 కోట్ల రూపాయలు పెట్టి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దేశం నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఈయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే పూర్తి స్థాయిలో ఫస్ట్ అక్కడ నడిపి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నుండి ఎస్ఐబి ఆఫీస్లో పెట్టి, ఎస్ఐబి ఆఫీస్ నుండి దాదాపు 33 జిల్లాలు అట్లనే 119 నియోజకవర్గాలు ఉంటాయి. దీంట్లో టార్గెట్ చేస్తూ కొన్ని నియోజకవర్గాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి సంజయ్ ఉన్నాడు, కరీంనగర్ ఉన్నది కదా, కరీంనగర్లో ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ కావాలా. తర్వాత హుజరాబాద్ ఉన్నది, హుజరాబాద్లో ఈటల రాజేందర్ కీలకమైన వ్యక్తి, అక్కడ ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలా. తర్వాత మల్కాజ్గిరి ఎంపీ ఎవరు, ఇక్కడ చాలా క్లియర్గా అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉంటుండే, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇంటి వెనకాల 2 కిలోమీటర్ల దూరంలో ఫోన్ ట్యాపింగ్ సెంటర్ పెట్టించేటటువంటి ప్రయత్నం చేసిండు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. మొత్తం ఈ న్యాయంలోనే జరిగిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది. మీరు రాసి పెట్టుకోండి, ఎంపీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సార్ను తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో భద్రంగా కూర్చోబెట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఒక్కడే కాదు, కేటీ రామారావు పేరు కూడా వినబడుతున్నది. కేటీఆర్ పాత్ర కూడా ఉన్నది. కేటీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హీరోల పాత్ర పోషించిండు. హీరోయిన్ల ఫోన్ కేటీఆర్ చేసిండు. పార్క్ హయాత్ హోటల్లో కేటీఆర్కి ఒక రూమ్ ఉందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. పార్క్ హయాత్ హోటల్లో ఉందట సార్ కేటీఆర్ బ్రోకు. కేటీఆర్ బ్రో అంటే మీకు తెలుసు, మొన్న ఆల్రెడీ మాట్లాడిండు, నార్కో టెస్ట్ చేయర్రి, లైవ్ డిటెక్టివ్ రెడీ ఉన్నా, మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని చెప్పి. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్, సింపుల్ లాజిక్ కేటీఆర్ని అడుగుతా ఉన్నా. కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా, నార్కో టెస్ట్కి రెడీగా ఉన్నా, లేకపోతే నన్ను లైవ్ డిటెక్టివ్ రెడీగా ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. నేనేమంటున్నా, నార్కో టెస్టుకు లైవ్ డిటెక్టివ్ కేంద్రకు సంబంధించినటువంటి బలగాల పర్మిషన్ కావాలి, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కావాలి, అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. నేనేం చెప్తున్నా, ఇవన్నీ పంచాయతీలు బంద్ చేసి మనం టీవీకి రా. మనం టీవీ మీకు ఒక సవాల్ విసురుతూ ఉంది రామారావు గారు, మనం టీవీకి వచ్చేయండి, మేము మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్కు పోయి మీకు అనుకూలంగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని ఆలకించి అదే క్వశ్చన్స్ నన్ను అడగండి, నేను ఆన్సర్ చెప్తా అని చెప్పి ప్రిపేర్ అయిపోతున్నారు కదా. మనం టీవీ మీరు క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు, మేము క్వశ్చన్స్ అడుగుతాం, మీరు సమాధానం చెప్పండి, అక్కడే తేలిపోతుంది మీ కథ ఏంది, మీ లెక్క అనేది. మీరు నిజంగా ఫోన్ ట్యాపింగ్ ఉన్నారా లేదా అని చెప్పి మేము అడుగుతాం. హీరోయిన్లతోటి సత్సంబంధాలు ఉన్నాయా లేదా మేము అడుగుతాం. బూర్జ్ ఖలీఫాలో కేటీఆర్కు నిజంగానే ఒక బిల్డింగ్ ఉందా లేదా మేము అడుగుతాం. ఈ కేటీఆర్ అనే వ్యక్తి డ్రగ్స్లో ఉండడా లేదా అని మేము అడుగుతాం. మీ నాయన నువ్వే చెప్పినావు 2-3 ఉచ్చాగాల్లో ఫోన్లు ట్యాప్ చేయించినామని చెప్పి కేటీఆర్ సారే చెప్పిండు. ఆ వీడియోలు కూడా మీరు పూర్తి స్థాయిలో విన్నారు. ఆ ఇద్దరు ముగ్గురు ఉచ్చాగాలు ఎవరో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎవరు వాళ్ళు, ఏం కథ? ఎందుకంటే ఇప్పుడు ఏమంటా ఉన్నారు, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటా ఉన్నారు. అంటే హరీష్ రావు కూడా అదేనా అంటే బేసిక్ క్వశ్చన్. అంటే హరీష్ రావు మీ బావ కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటల కిందకి వస్తుందా? ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉందనే చర్చ వినబడుతున్నది. ఇవన్నీ అంశాలపైన ఓవైపు ఫోన్ ట్యాపింగు, మరోవైపు ఈ 6,72,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఈ అప్పు దేనికి ఎంత ఖర్చు పెట్టిండు, ఇవన్నీ లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పులు ఎందుకు చేసిండు, అట్లనే వీళ్ళు దాదాపు మీరు చూడండి, ఈ కోకాపేట కాడ అక్కడ ఇక్కడ భూములు ఉంటాయి, గవర్నమెంట్కి సంబంధించిన భూములు. ఉప్పల్ కాడ కూడా బగాయత్ ఉంటుంది. ఆ బగాయత్లో కూడా వీళ్ళు చేసినటువంటి దందా, ఒకవేళ ఒక ఎకరానికి ప్రభుత్వ భూమికి ఎకరానికి 100 కోట్ల రూపాయలు ఉందనుకోర్రి, ఈ బీఆర్ఎస్ దందా ఓ బ్యాచ్ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ బ్యాచ్ ఏం చెప్తుంది, మెల్లగా అలా జరుగుతారు సొర్రి. ఈ 100 కోట్ల రూపాయలకు వేలం పాటకు పోతే సార్లు దీంట్లో కమిషన్ 30 కోట్లు కమిషన్ తీసుకొని 70 కోట్లకు అమ్ముతారండి వీళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి చోరు వీళ్ళు. అంటే ఇట్లా కూడా జరిగిందనే చర్చ వినబడుతున్నది. 30 కోట్లు 40 కోట్లు కమిషన్లు తీసుకొని దందా చేసుకుంటూ
వీళ్ళు ఒక భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టించారు. వీళ్ళంతా 100 కోట్ల రూపాయల దందాలు నడిచినాయి వీళ్ళ దగ్గర, లక్షల కోట్ల రూపాయల చిట్టా వినబడుతున్నది వీళ్ళ తాన. ఇంత భయంకరమైనటువంటి విధ్వంసాన్ని ఈ బీఆర్ఎస్ సృష్టించింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఓ ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు భూకంపం బదులవుతుంది అంటే మీరు ఏం చేసినండి నాకు అర్థం కాదు. 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చి టైం పడుతుంది. ఇప్పుడు అన్నీ ఒకటేసారి టకా 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 కావాలంటే ఏడవుతుందండి మీరు చేసినటువంటి విధ్వంసానికి. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా బేసికల్లీ ఆయన కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. చాలామంది ఏదో రేజ్ చేస్తూ ఉన్నారు వాయిస్, సో ఖచ్చితంగా కొంత టైం కూడా ఇవ్వాలా. ఎందుకంటే అడ్డికి పోసిన మొత్తం మీరే కథం చేసి పడేసారు. హరితహారం పేరు మీద కూడా, హరితహారం పేరు మీద, మొక్కల పేరు మీద, చెట్ల పేరు మీద కూడా ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి 1000 కోట్ల రూపాయల దందా చేసిన చర్చ వినబడుతున్నది. ఇంకోటి చెప్తా, ఇంకో భయంకరమైనటువంటి అంశం ఉంటుంది. ఏది మన సార్ ఎవరు కేటీఆర్ బ్రో చేసినటువంటి కథ. అవసరం అనుకుంటే కేసీఆర్కు సంబంధించిన పాత్రలో కేటీఆర్ కూడా నోటీస్ పైన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం ఈ కాండానంతా కూడా మొత్తం నోటీసులు పోతాయి వీళ్ళ ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి విధ్వంసానికి సంబంధించి హెచ్ఎండిఏ ఉంటుంది. హెచ్ఎండిఏ మీకు తెలుసు, శివబాలకృష్ణ అని చెప్పి సారు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి శివబాలకృష్ణ ఇటీవలనే జైలుకు పోయి సారు బయటకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. ఈ శివబాలకృష్ణ అనేటటువంటి వ్యక్తి, ఈయనకి అరవింద్ కుమార్ అని ఉంటాడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎవరు, కేటీఆర్ బ్రో దగ్గర ఉంటాడు. కేటీఆర్ బ్రోకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు కూడా, పర్సనల్ వ్యవహారాలు కూడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అయితే ఏం జరిగింది, ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి శివబాలకృష్ణ ఈయన అనేకమైనటువంటి దందాలు, మామూలు దందాలు కాదు, ఈయన చేసినటువంటి దందాలు మామూలుగా 2-3 కిలోల బంగారం దొరుకుతుంది ఇంట్లో, కోట్ల రూపాయల డబ్బు, వజ్రాలు, ఆభరణాలు, పెద్ద ఈ మామూలు కథలు కాదు నాయన. ఈ జిహెచ్ఎంసీలో మీరు చూడండి, జిహెచ్ఎంసీలో కేవలం డైరెక్టర్గా ఉంటే 500-600 కోట్లు సంపాదించుకోవచ్చా? పాసిబుల్ అవుతుందా? 500-600 కోట్లు సంపాదించుకునేటటువంటి పాసిబిలిటీ జిహెచ్ఎంసీలో ఉంటుందా? ఎట్లా సంపాదించారు వీళ్ళు? సంపాదించినటువంటి కోణాలు డిఫరెంట్. మళ్ళీ ఈ కోణాలు ఏంటి తెలుసా? ఇగో మీరు చూడండి, ఒకవేళ ఒక ప్లాట్ ఉన్నదనుకో, అపార్ట్మెంట్ ఉన్నదనుకో, 2 ఫ్లోర్లు కట్టాలి. ఒక దగ్గర 2 ఫ్లోర్లకు మాత్రమే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి డైరెక్టర్ శివబాలకృష్ణ ఉన్నాడు కదా, ఈ శివబాలకృష్ణ 2 ప్లాట్లకే పర్మిషన్ ఇవ్వాల్సింది సార్ 4కి ఇస్తాడు. ఇట్లా పైసలు తీసుకొని, లంచం తీసుకొని. ఈ లంచం ఎవరు తీసుకోమంటారు? మళ్ళీ ఈ అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి చెప్తారట. అరవింద్ కుమార్కి చెప్పి, సార్ ఒక ఇట్లా అడుగుతారు సార్, మీకు దగ్గర కదా, మీకు క్లోజ్ పరిచయం అట కదా అంటే, మెల్లగా అరవింద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఇటు కలుపుతాడు, కేటీఆర్ బ్రోకి కలుపుతాడు ఫోను. కేటీఆర్ బ్రోమే ఇచ్చి పడేయండి, మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేది, మనల్ని ఎవడేమంటాడా అని చెప్పి కేటీఆర్ మెల్లగా ఇట్లు ఉపాయం కట్టదు. వీళ్ళంతా హెచ్ఎండిఏలో కూడా అనేకమైనటువంటి అవకతవకలు జరిగినాయి. అక్కడ కట్టాల్సినటువంటి బిల్డింగ్ పర్మిషన్ని కూడా వీళ్ళు ఎక్కువ ఫ్లోర్లు కట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇవన్నీ అంశాలు కూడా చర్చపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలలో ఏదైతే సిఐడి ఉన్నదో, సిఐడికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తూ ఉన్నది. సిఐడి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్కు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన విషయంలో సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పి ఎంతో కొంత అక్కడ డబ్బులకు సంబంధించినటువంటి స్కామ్ జరిగిందనే అంశంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూడా కేసీఆర్ పైన సిఐడి అధికారులు, సిట్ అధికారులు, ఎస్పెషల్లీ స్పెషల్ టీం కూడా పూర్తి స్థాయిలో ఇటు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన స్పెషల్ టీం కూడా కేసీఆర్కు నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో కేసీఆర్ని విచారణ చేయడానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకొని, ఫోన్ ట్యాపింగ్లో అట్లనే వాళ్ళు చేసేటటువంటి విధ్వంసాలు, వాళ్ళు చేసేటటువంటి దందాలు అంతేందుకండి, అన్ని ప్రాజెక్టుల మీద మల్లన్న సాగరు, ఆ సాగరు, ఈ సాగరు అన్నీ మీరు చూడండి. కేసీఆర్ ఎంత మంచి ఉపాయం కట్టిండు ఎరికైనా. మీకు ఒక సింపుల్ లాజిక్ పాయింట్ చెప్తా. కేసీఆర్ కొన్ని డ్యాములు కట్టింది అనుకుందాం, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, లేకపోతే ఇట్లా కొన్ని ఉంటాయి, కాళేశ్వరము, అన్నారము, సుందిల్ల, లక్ష్మి అని చెప్పి పేర్లు పెట్టిండు కదా. ఇప్పుడు పుసుక్కున కొండపోచమ్మ సాగర్ ఉందనుకుందాం, మల్లన్న సాగరే ఉందనుకుందాం. మల్లన్న సాగర్లోకి వెళ్ళి మన పొలాలకు ఒకవేళ నీళ్లు రాకపోతే మనం మల్లన్న సాగర్ని ఏమని తిడతాం? పాపం దేవుడి పేరు, మనం ఏం తిట్టగలుగుతాం? అంటే కేసీఆర్ సార్ ముందే ఉపాయం కట్టిండు. మనం అన్ని కట్టాలి, అన్ని డ్యాములు కట్టాలి, కొన్ని ప్రాజెక్టులు కట్టాలి. ఆ ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు పెడితే తెలంగాణ ప్రజలు తిట్టుకోరు, అయ్యో దేవుణ్ణి ఏం తిడతామండి అనుకుంటారు. కాబట్టి సో ఆ ప్రాజెక్టులకు దేవుళ్ళ పేరు పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి కేసీఆర్ సార్ ఉపాయం కట్టిండు. అది కూడా కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలపైన పూర్తి స్థాయిలో రేవంత్ టీం ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి నోటి దూల వల్ల,
నేను ఆయన మాట్లాడినటువంటి తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలు 23 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారు. మేము తలుచుకుంటే అధికారంలోకి వచ్చుడు పెద్ద లెక్క కాదు, చిటికేత్త అయిపోతుంది అనేటటువంటి మాటలు ఇటు కేసీఆర్ మాట్లాడిండు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం పైన ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఖచ్చితంగా కీరోల్ పాత్ర ఉన్నది. తర్వాత ఈ అప్పుకు సంబంధించిన విషయంలో ఏ శాఖకు ఎంత ఖర్చు పెట్టిండు, ఏం కథ, అన్ని అవకతవకలు జరిగినాయి. అన్ని అంశాలలో కూడా కోణాలలో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రతి దానికి ఒక్కొక్క సిట్ని ఏర్పాటు చేసిరు, ప్రతి అంశానికి ఒక్కొక్క స్పెషల్ టీంని, స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కేసీఆర్ పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ టీం రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. సో చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికైతే కేసీఆర్ తప్పించుకునేటటువంటి పరిస్థితులలో లేడు. ఎట్టి పరిస్థితులలో ఏం చేసినా కూడా కేసీఆర్ గుచ్చు బిగించేటటువంటి కార్యక్రమం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి.